शुभोदय अध्यापक जी। माँ क्यों माँ 30 बच्चियां भी नहीं है? क्या हुआ माँ? सब लोग जरूर उपस्थित होना चाहिए क्लास में। ठीक है, हम पिछले क्लास में किस पाठ के बारे में चर्चा कर लिए थे? ईदगाह में ईदगाह पाठ के बारे में चर्चा कर लिए थे। ईदगाह में कहाँ तक हम लोगों ने चर्चा किए थे? यहाँ पर सभी बच्चे ईदगाह गए पर सबसे पहले किस दुकान पर दावा बोल देते हैं? गुड़िया के दुकान पर। गुड़िया के दुकान बोलते हैं गुड़िया को हिंदी में। माँ बताइए, सबसे पहले किस दुकान पर धावा बोल देते हैं अम्मा? गुड़िया। क्लास में बच्चियां है ना अम्मा? गुड़िया जयता जी। गुड़िया को क्या बोलते हैं? गुड़िया का पर्यायवाची शब्द क्या है? खिलौनों की दुकानें। खिलौनों की दुकानें पर पहले धावा बोल देते हैं। ठीक है, और दूसरा मीठा जयपिका जी, मीठा मीठा स्वीट। खिलौनों की दुकान के बाद कौन सा दुकान पर जाते हैं बच्चे? स्वीट। सबसे पहले खिलौनों की दुकानों पर दावा बोल देते। और दूसरा मीठा जयपिका जी। क्या माँ क्लास में सिर्फ मोनिका ही है और कोई नहीं है क्या? सब लोग अपने अपने वीडियोस ऑन कर दीजिए। वीडियोस तो ऑन में रखिए हमेशा, ऑफ करना नहीं। गुड मॉर्निंग मैडम। बताइए माँ, दूसरा दुकान क्या है? मीठा खिलौने। जयपिका जी। మిఠాయిयों की दुकान। మిఠాయిयों की दुकान। मीठा అంటే తీయని అర్థం మిఠాయియా అంటే స్వీట్స్ అని అర్థం. నిన్న చెప్పాను డిఫరెన్స్. మౌనిక మళ్ళీ నువ్వు మిఠా అంటున్నావమ్మా. మీఠా అంటే తీయని అని అర్థం. మిఠాయియా అంటే లడ్డు కాదు, స్వీట్స్ అని కూడా చెప్పాను. మీఠా అంటే తీయని అని అర్థం. మిఠాయి అంటే స్వీట్ అని అర్థం. స్వీట్ షాప్ అయిన వాళ్ళు వెళ్తారు, స్వీట్ షాప్ కి వాళ్ళు వెళ్తారు. కొంతమంది రేవడి తీసుకుంటారు, కొంతమంది గులాబ్ జామున్ తీసుకుంటారు, కొంతమంది సోహన్ హల్వా తీసుకుంటాడు. అయితే తీసరా దుకాన్ క్యా హోతా హై? लोहे की दुकान। लोहे की दुकान, लोहे की सामग्री रखते हैं ना, वही दुकान। और लोहे की दुकान में हामिद को क्या दिखाई देता है? पिंसर को क्या कहते हैं हिंदी में? बताइए अम्मा, क्या कहते हैं हिंदी में पिंसर को? चिमटा। चिमटा कहते हैं, चिमटा कहते हैं। बाकी बच्चियां क्यों क्यों खामोश है अम्मा? आप लोग बोल सकती है, మాట్లాడొచ్చు మీరు. ठीक है, सम्मी क्या खरीदता है? सम्मी ఏం కొంటాడమ్మా? వినిపిస్తుందా? నా వాయిస్ క్లియర్ గా ఉందా? ఉంది మేడం. సమ్మి ఏం కొంటాడు? సైనికులు బొమ్మలు.
सम्मी क्या खरीदता है अम्मा? सिपाही सम्मी సిపాయి తీసుకుంటాడు మేడం బొమ్మ. సమ్మి అనే పిల్లవాడు ఏం బొమ్మ తీసుకుంటాడు? సిపాయి మరి మెహమూద్ ఏం తీసుకుంటాడు? సిపాయి సిపాయి. महमूद सिपाही खरीदता है अम्मा. మెహసిన్ బిస్తి ఖరీదతా హై. బిస్తి మానే వాటర్ క్యారియర్ అన్నమాట, నీళ్లు మోసే ఒక బొమ్మ. నూర్ అనే పిల్లవాడు వకీల్. వకీల్ అంటే లాయరు, ప్లీడరు అని కూడా చెప్పుకున్నాం. నూరే వకీల్ కొంటాడు. సమ్మి దోబిన్. దోబిన్ అంటే సమ్మి అనే అబ్బాయి దోబిన్ బొమ్మ కొంటాడమ్మా. దోబిన్ అంటే వాషర్ ఉమెన్, బట్టలు ఉతికే అమ్మాయి. ఇవన్నీ నిన్న చెప్పుకున్నాం. మరి మీరు వింటున్నారా లేకపోతే సైలెంట్ గా ఉంటున్నారా నాకు అర్థం అవ్వట్లేదు. పీపీటీ కూడా షేర్ చేశాను, ఒకసారి చదవమని చెప్పాను. చదవండి మా 10th క్లాస్ మీరు మంచిగా చదవండి. చకనా చూర్ హో జానా ముహావరే కా అర్థ క్యా హై? टुकड़े टुकड़े हो जाना టుకడా టుకడా హో జానా. టుకడే టుకడే హో జానా. హో టుకడే జానా. టుకడే హో జానా. ముక్కలైపోవడం. ముక్కలు ముక్కలు అయిపోవడము, పగిలిపోవడం. ఠీకే. सबसे पहले खिलौनों की दुकान पर जाते हैं और सब बच्चे खिलौने खरीदते हैं, लेकिन हामिद कुछ नहीं खरीदता. बाद में मिठाइयों की दुकान पर जाते हैं. सब बच्चियां रेवड़ी, सोहन हलवा, गुलाब जामुन जैसे मिठाइयां खरीदते हैं, लेकिन हामिद कुछ नहीं खरीदता. बाद में लोहे की सामान की दुकान पर हामिद जाता है. वहां पर चिमटा को देखता है और सोचने लगता है कि ఆలోచిస్తాడనమాట. అగర్ మై యహ్ చిమ్టా ఖరీదుంగా, ఒకవేళ నేను ఈ చిమ్టా, ఈ పట్టకారును కొన్నట్లయితే ఘర్ మే దాదీ కా భావనాయే కైసా హోతీ హై, నానమ్మ ఎలా ఫీల్ అవుతుంది. और पड़ोसी औरतों कैसे पड़ोसी औरतों की भावनाएं कैसे होती है, और गांव में मेरा नाम कैसा रोशन हो जाएगी, నా పేరు ఎలా ప్రసిద్ధి చెందుతుంది అని ఆ అబ్బాయి ఆలోచిస్తాడనమాట. నన్ను మంచి పిల్లవాడు అనుకుంటారు అందరూ కూడా ఊర్లో. సో నేను ఈ చిమ్టా కొంటే ఎలా ఉంటుంది. అలాగే నానమ్మ ఉంగుళియా. ఉంగుళియా అంటే అంగుళి అని చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా చేతి వేళ్ళు అన్నమాట, ఎప్పుడు కూడా కాలవు. సో నేను ఈ చిమ్టా తీసుకోవాలి అని ఆ అబ్బాయి ఆలోచిస్తాడు. ఇంతవరకు మనకి లెసన్ అవుతుంది. और बाद में देखिए, మరి ఒకవేళ పెద్దవాళ్ళు నన్ను మంచి పిల్లవాడు అనుకొని ఆశీర్వదిస్తే అవి ఆ దువాయే అంటే ఆశీర్వాదాలు నేరుగా అల్లా దర్బార్కి చేరుకుంటాయి. అవి త్వరగా వినబడతాయి కూడా. అందుకే నేను ఈ చిమ్టా కొనాలి అనుకుంటాడు. సో वहां जाता है और हामिद ने, मां ध्यान से सुनिए, हामिद ने दुकानदार से पूछा, यह चिमटा कितने का है? यह चिमटा कितने का है? हामिद ने दुकानदार से पूछा. दुकानदार, दुकान शॉप, दार दुकानदार, दार माने అంగటివాడు. సెల్లర్. దుకాన్ ప్లస్ దార్, షాప్ కీపర్ అన్నమాట. దుకాన్ వేరే వాడు, దానికి ప్రత్యయ దార్ వచ్చి చేరుతుంది. మొత్తం కలిపితే దుకాన్దార్ అవుతుంది. షాప్ కీపర్ సే పూజా. అబ్బాయి వెళ్ళేసి ఆ షాప్ కీపర్ ని అడుగుతాడు, యహ చిమ్టా కిత్నే కా హై? ఈ ప్రిన్సర్ కిత్నే కా హై, ఎన్ని రూపాయలు, ఎంత అని అడుగుతాడు. ఈ చిమ్టా ఎంత అని అడిగినప్పుడు చహ పైసే. कीमत सुनकर हामिद का दिल बैठ गया. चह पैसे माने 6 पैसे, 6 पैसे రూపాయలు ఈ చిమ్టా అని దుకాణదారుడు చెప్తాడు. कीमत सुनकर हामिद का दिल बैठ गया. कीमत దామ్. कीमत కి పర్యాయవాచి శబ్దం వస్తుంది దామ్, వెల. कीमत అంటే దామ్, వెల, ప్రైస్. ఆ 6 पैसा అనే ప్రైస్ చూసి हामिद का दिल बैठ गया. दिल बैठ जाना అంటే ఉదాస్ హో జానా, నిరాశ హో జానా అంటే నిరాశ పడుట అని అర్థం. ఆ 6 రూపాయల ప్రైస్ విని హామిద్ బాగా నిరాశ పడతాడు. ఎందుకు నిరాశ పడతాడు? క్యూ వహ్ ఉదాస్ హో జాతా హై, ముझे बताइए. అది ఎక్కువ అమౌంట్ ఉండదు మేడం.
తన దగ్గర ఎక్కువ అమౌంట్ ఓకే, తన దగ్గర पैसे ఉండవన్నమాట. कितने पैसे है हामिद के पास? 3 पैसे है अध्यक्ष। 3 पैसे 3 पैसे है। 3 पैसे ओनली 3 पैसे ఉన్నాయి. लेकिन कितने पैसे चाहिए? 6 पैसे। 3 पैसे चाहिए। 3 पैसे चाहिए, इसलिए हामिद का दिल बैठ गया। ये एक मुहावरा है अम्मा, इडियम ఇది. दिल बैठ जाना అంటే ఉదాస్ हो जाना, నిరాశ हो जाना, నిరాశ పడతాడు అన్నమాట అబ్బాయి. గుర్తుపెట్టుకోవాలి, दिल बैठ जाना అంటే निराश हो जाना. నెక్స్ట్ हामिद कलेजा मजबूत करके कहा. कलेजा मजबूत करना, मजबूत అంటే స్ట్రాంగ్ అని అర్థం. అంటే ధైర్య के साथ पूछना. कलेजा मजबूत करना అంటే ధైర్య के साथ पूछना అని అర్థము. అయితే ఇంకొకటి कलेजा मजबूत हो जाना. చెప్పండి, कलेजा मजबूत हो जाना అంటే मुहावरे का अर्थ क्या है? కలేజా అంటే హార్ట్ అని అర్థం, హృదయ అని అర్థం. మజ్బూత్ కర్కే కహనా, మజ్బూత్ అంటే స్ట్రాంగ్, హృదయాన్ని స్ట్రాంగ్ గా చేసుకోవడం అంటే ధైర్య కే సాత్ పూచ్నా. మా ఎవరు కూడా ఎగ్జిట్ అవ్వకండి. కలేజా మజ్బూత్ కర్నా అంటే హృదయాన్ని స్ట్రాంగ్ గా చేసుకోవడం, మనే ధైర్య కే సాత్ పూచా అంటే ధైర్యంగా ఆ షాప్ కీపర్ ని అడిగాడు. 3 पैसे లోగే అంటే నువ్వు 3 పైసలు తీసుకుంటావా? 3 पैसे లోగే 3 పైసలు తీసుకుంటావా అని అడుగుతాడు. దుకాందార్ నే బులాకర్ చిమ్టా దే దియా. దుకాందార్ షాప్ కీపర్, బులాకర్ పిలవడం అన్నమాట. షాప్ కీపరు పిలిచి చిమ్టా దే దియా, అబ్బాయికి 3 పైసలు తీసేసుకొని ఆ చిమ్టా ఇచ్చేస్తాడు. నెక్స్ట్ हामिद ने उसे इस तरह कंधे पर रखा, माने बंदूक हो, और शान से अकड़ता हुआ संगियों के पास आया. చూడండి, हामिद ने उसे इस तरह कंधे पर रखा, ఏ విధంగా, इस तरह ఈ విధంగా, లైక్ దిస్ ఈ విధంగా, కంధే पर रखा, కంధే అంటే కంధ, కంధే షోల్డర్ పర్, షోల్డర్ అన్నమాట, షోల్డర్ पर रखा. కిస్ కైసా రఖా మానే బందూక్ హో అంటే ఒక పిస్టల్ లాగా, పిస్టల్ అంటే చిన్నది వస్తుంది, ఒక రైఫిల్ లాగా దాన్ని భుజం పైన పెట్టుకున్నాడు. ఇక్కడ పెట్టుకున్నాడు చూడండి, యహా పర్ హామిద్ చిమ్టా కందే పర్ రఖా హువా హై దేఖియే. ఇక్కడ పెట్టుకొని ఉన్నాడు కదమ్మా భుజం పైన, ఆ విధంగా పెట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? షాన్ సే అకడ్తా హువా. షాన్ సే అకడ్నా అంటే ఇజ్జత్ కే సాత్, ఘమండ్ కే సాత్. షాన్ అంటే ఇజ్జత్, ఆదర్, గౌరవ్, రెస్పెక్ట్ అన్నమాట, డిగ్నిటీ, డిగ్నిటీగా. అకడ్నా అంటే గర్వంగా, అంటే గౌరవంగా, గర్వంగా. అబ్బాయి సంగియోం కే పాస్ ఆయా, ఆ చిమ్టా తీసుకొని గర్వంతో, గర్వ కే సాత్ కిస్కే పాస్ ఆయా? సంగియోం కే పాస్ ఆయా. సంగి మానే సాతి, మిత్ర, దోస్త్. సంగి మానే ఫ్రెండ్, సంగి అంటే ఫ్రెండ్ అని అర్థం. ఎవరు మా సంగి? हामिद के संगी कौन है? शान। शान। हामिद के संगी कौन है, साथी कौन है? शान। हामिद फ्रेंड्स ఎవరమ్మా? సమ్మి, మొహమ్మద్, సమ్మి, మహమూద్, ఇంకా మెహసిన్, మెహసిన్, महसिन। सुर, సమ్మి, नूरे, 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 महसिन, महमूद, सम्मी, ये सब हामिद के संगिया है, संगी है. उनके पास जाता है हामिद, वह बंदूक को अपने कंधे पर रखकर उनके पास जाता है. వాళ్ళ దగ్గరికి వెళ్తాడమ్మా. మరి వాళ్ళందరూ కూడా బొమ్మలు కొన్నారు, మిఠాయిలు కొన్నారు, కానీ హామిద్ చిమ్టా కొంటాడు. మరి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. దోస్తోనే మజాక్ కియా, మజాక్ కర్నా అంటే పరిహాస్ కర్నా, అపహాస్య కర్నా అంటే వాళ్ళు కామెంట్ చేస్తారన్నమాట. మజాక్ కియా అపహాస్యం చేస్తారు, ఎగతాళి చేస్తారు.
దే మేక్ ఫన్ అట్ హామిద్. హామిద్ దగ్గర వాళ్ళు పరిహాసం చేస్తారన్నమాట, జోక్ గా తీసుకుంటారు దాన్ని. మేమందరం ఇంత ఇంత మంచి మంచి బొమ్మలు కొన్నాం కదా, అయితే నువ్వేంటి చిమ్టా తీసుకొచ్చినావు అన్నట్లు వాళ్ళు అంటారు. ఏమంటారు? యహ చిమ్టా క్యూ లాయా పగలే, యహ చిమ్టా క్యూ లాయా పగలే. ఓ పిచ్చివాడు, పగలే అంటే పాగల్, పిచ్చివాడు అని అర్థం. మ్యాడ్, మ్యాడ్ బాయ్. ఈ ఈ పట్టకార్ని ఎందుకు తీసుకొచ్చావు? లానా అంటే తెచ్చుట, టు బ్రింగ్. ఇసే క్యా కరేగా, దీంతో నువ్వు ఏం చేస్తావు అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా ఆ అబ్బాయిని అడుగుతారు. అర్థమైందమ్మా ఇది? హామిద్ దుకాందార్ని ఎన్ని పైసలు అడుగుతాడు, ఎన్ని రూపాయలు అడిగినప్పుడు, ఎంత అని అడిగినప్పుడు 6 పైసలని దుకాందారుడు చెప్తాడు. అయితే హామిద్ ఉదాస్ అయిపోతాడు, నిరాశ పడిపోతాడు. కొంచెం ధైర్యంతో దుకాందారుని అడుగుతాడు, 3 పైసలకి ఇస్తావా అని. దుకాందారుడు పిలిచి ఆ 3 పైసలకి చిమ్టాని ఇచ్చేస్తాడు. దాన్ని బందూక్ లాగా, అంటే ఒక తుపాకీ లాగా, రైఫిల్ లాగా పెట్టుకొని వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ పరిహసిస్తారు. ఎందుకంటే అందరం బొమ్మలు కొనుక్కున్నాం కదా, మీరు ఎందుకు కొనుక్కున్నావు పిచ్చివాడా అని. అయితే అగలే స్లైడ్ మీద देखिए, घर आने पर अमीना हामिद की आवाज सुनते ही. అయితే అమ్మా ఇక్కడ ప్రేమ్చంద్ రాసిన టెక్స్ట్ బుక్, అంటే ప్రేమ్చంద్ రాసిన కహానీని కుదించి మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చారు. దాని తర్వాత పిల్లలందరూ ఇంటికి వెళ్తారు. మెహసిన్ బొమ్మ వా చెల్లి నేను తీసుకుంటా అని లాక్కోవడం వల్ల కింద పడి పగిలిపోతుంది. వింటున్నారుగా క్లాస్? ఎస్ మేడం. ఓకే. ఇక్కడ ప్రేమ్చంద్ రాసిన మొత్తం స్టోరీని ఇవ్వలేదు, నేను మీకు పీడిఎఫ్ పెట్టాను తెలుగులో, ఈద్గా యొక్క కథని. అయితే మొత్తము స్టోరీ లేదు. దానికి ముందు ఏం జరుగుతుందంటే, వాళ్ళు బొమ్మలు కొంటారు కదా వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ. అయితే మెహసిన్ బొమ్మ సిపాహి కొంటాడు కదమ్మా, వాళ్ళ చెల్లి లాక్కున్న ఇంటికి వెళ్ళిన వెంటనే వాళ్ళ చెల్లి లాక్కుంటుంది, అది కింద పడి పగిలిపోతుంది. ఇద్దరు కూడా గొడవ పడుతుంటే వాళ్ళమ్మ 2 దెబ్బలు వేసి ఇద్దరికి సర్ది చెప్తుంది. సో బీస్తి కూడా పగిలిపోతుంది. వకీల్ బొమ్మ ఏమవుతుందంటే అది కూడా కింద పడి పగిలిపోతుంది. దాన్ని మట్టిని తీసుకెళ్లి మట్టి కుప్పల్లో పడేస్తారు. లాస్ట్ కి మిగిలింది ఏంటంటే హామిద్ చిమ్టా. అవన్నీ మట్టి బొమ్మలు పగిలిపోతాయి, హామిద్ చిమ్టా మాత్రం మిగులుతుంది. వాళ్ళందరూ కూడా మమ్మల్ని మెచ్చుకోవాలి, ఊర్లో వాళ్ళు మేము ఈ బొమ్మలు కొన్నందుకు అనుకుంటారు, కానీ ఎవరు కూడా వాళ్ళని మెచ్చుకోరు. కానీ घर आने पर अमीना हामिद की आवाज सुनते ही दौड़ी और उसे गोद में उठाकर प्यार करने लगी. घर आने पर, ఇంటికి వచ్చిన తర్వాత, అమీనా హామిద్ కి ఆవాజ్ సున్తే హీ, ఆవాజ్ మీన్స్ సౌండ్, ఆవాజ్ మీన్స్ సౌండ్ రాసుకోవాలి నాన్న. ఆవాజ్ అంటే సౌండ్ అని అర్థం, ధ్వని. హామిద్ ఇంటికి వచ్చిన వెంటనే, అబ్బాయి వాయిస్ వింటానే, సౌండ్ వింటానే దౌడి, పరిగెత్తింది. దౌడ్నా అంటే పరిగెత్తుట అని అర్థం. ఉసే गोद में उठाकर प्यार करने लगी और घर आने पर हामिद को अपनी गोदी में उठाकर ప్యార్ కర్నే లగ్తీ హై. అంతే కదమ్మా, పొద్దున్నే వెళ్ళాడు, సాయంత్రానికి వచ్చాడు, అంతసేపు చూడకుండా ఉండేసరికి అబ్బాయి ఇంటికి వచ్చేసరికి తనని గోద్ మే ఉఠాకర్, గోద్ మీన్స్ ల్యాప్, ఒడిలో తీసుకొని, ప్యార్ కర్నే లగి, అబ్బాయిని ముద్దు చేయడం ప్రారంభించింది. సిఎస్ మానస, క్యూ లెఫ్ట్ హుయి హై తుమ్? सहसा हाथ में चिमटा देकर, చౌంకి ఉన్నట్లుండి హాత్ మే చిమ్టా దేక్కర్, ఆ అబ్బాయి చేతిలో చిమ్టా, ప్రిన్సన్ చూసి చౌంకి, చౌంకున అంటే ఉలిక్కి పడుట, ఉలిక్కి పడుట అని అర్థం. ఘబరా జానా అని అర్థం. చౌంకున అంటే ఘబరా జానా, అంటే అబ్బాయి వచ్చిన వెంటనే ఆ చిమ్టాను చూసి ఘబరా గయి అంటే ఉలిక్కి పడింది అన్నమాట. यह चिमटा कहाँ से लाया और पूछती है अमीना, यह चिमटा कहाँ से लाया, ఈ ప్రిన్సర్ ని ఎక్కడి నుంచి తెచ్చావు అని అడుగుతుంది. ఎక్కడి నుంచి తెచ్చాడమ్మా అబ్బాయి? దుకాన్.
మనం కూడా ఎప్పుడైనా పక్కింట్లో వాళ్ళవి వీళ్ళవి వస్తువులు తెచ్చిన కదా ఇంట్లో వాళ్ళు అడుగుతారు కదా, అలాగే అమీనా కూడా ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావు, తెచ్చుట, లాయా తెచ్చావు అని అడుగుతుంది. అప్పుడు హామిదా మోలు లేనా, ఇది కూడా ముహావరే అమ్మా, ఇది కూడా ఇడియమ్మే, ఖరీద్నా అని అర్థం. మోలు లేనా అంటే ఖరీద్నా, కొనుట, నేను కొన్నాను అమ్మ, నేను దీన్ని కొన్నాను అని చెప్తాడు. అమీనా అడుగుతుంది, కితనే పైసే మే, ఎన్ని పైసల్లో కొన్నావు, అంటే తీన్ పైసే దియే, 3 పైసలు ఇచ్చాను అని చెప్తాడు. అయితే అమీనానే మాథే పర్ హాత్ రఖా, మాథే అంటే నుదురు, ఫోర్ హెడ్ ఉంటుంది కదమ్మా, దానిపైన హాత్ రఖా ఇలా చేయబెట్టుకుంది అనమాట. మాథే పర్ హాత్ రఖా అంటే మాథే పర్ హాత్ రఖ్నా అంటే ఫోర్ హెడ్ మీద ఇలా చేయబెట్టుకుంది. వహ్ అఫ్సోస్, అఫ్సోస్ హోతీ హుయి కహా, ఆహ్ బర్తి హుయి బోలి. అఫ్సోస్ హోనా, ఆహ్ బర్నా అంటే అయ్యో అని అనుకుంటారు కదమ్మా, అఫ్సోస్ కర్తీ హుయి ఆహ్ బర్తి హుయి బోలి, అయ్యో అనుకుంటూ చెప్పింది. ఏం చెప్పిందంట, కైసా బేసమజ్ లడకా హే, బేసమజ్ నా సమజ్నే వాలా, పిచ్చివాడు అని వాళ్ళ ఫ్రెండ్స్ అన్నారు. అమీనా ఏమంటుంది, బేసమజ్ లడకా, ఎలాంటి అర్థం చేసుకోలేని అబ్బాయి, దొపహర్ హుయి, ఇంత పిచ్చోడి అబ్బాయి, దొపహర్, దోపహర్ మీరు అంటారు కదా, శుభ దోపహర్ అధ్యాపికాజీ అని. దోపహర్ అంటే అర్థం ఏంటమ్మా, మధ్యాహ్నం. మధ్యాహ్నము అని అర్థం. దోపహర్ హుయి మధ్యాహ్నం అయింది, సాయంత్రం కాదు మధ్యాహ్నం అయింది, మధ్యాహ్నం పైన అవుతుంది. కుచ్ ఖాయా నా పియా, కుచ్ ఖాయా నా పియా, కొంచెం తినలేదు తాగలేదు అంటే ఏమీ తినలేదు ఏమీ తాగలేదు. లాయా క్యా చిమ్టా, ఏం తెచ్చిండు, చిమ్టా, అసలు ఏం తినలేదు అసలు ఏం తాగలేదు, 3 పైసలు ఇచ్చినా కూడా చిమ్టా తెచ్చాడు. సారే మేలే మే తుజే ఔర్ కోయి చీజ్ నా మిలి జో యహ్ లోహే కా చిమ్టా ఉఠా లాయా, ఈ మొత్తం ఉత్సవంలో, మేళా అంటే ఉత్సవం అని చెప్పుకున్నాం కదా, తుజే ఔర్ కోయి చీజ్ నా మిలి, నీకు ఇంకేం వస్తువులు దొరకలేదా, తిట్టినట్లుగా చెప్తుందామె. మధ్యాహ్నం అయింది, ఒక పిచ్చోడా, పిచ్చి పిల్లోడు, మధ్యాహ్నం అయింది, ఏం తినలేదు ఏం తాగలేదు. లాయా క్యా చిమ్టా, ఏం తెచ్చినావు, చిమ్టా తెచ్చినావు. సారే మేలే మే తుజే ఔర్ కోయి చీజ్ నా మిలి, మొత్తం ఉత్సవంలో నీకు ఇంకేం వస్తువులు దొరకలేదా, చీజ్ అంటే వస్తువులు అని చెప్పుకున్నాం. మా సిగ్నల్ ప్రాబ్లమ్స్ వల్ల లెఫ్ట్ అవుతున్నారా ఏమ్మా, వాయిస్ అయితే క్లియర్ గా ఉంది కదా. ఓకే, చీజ్ అంటే థింగ్, వస్తువులు, ఇంకా ఏమి వస్తువులు మీకు దొరకలేదా, జో యహ్ లోహేకా చింటా ఉటాలాయా, ఈ లోహపు ప్రిన్సర్ ని తీసుకొచ్చినావు, నీకు ఇంకా ఏం దొరకలేదా అని ఎవరు అడుగుతారు, కిస్నే పూచా, అమీనా. పూచా, కిస్సే పూచా, पूछा, अमीना ने हामिद से पूछा. ठीक है अम्मा. और अगली स्लाइड में देखिए, हामिद ने अपराधी भाव से कहा. अपराधी भाव అంటే నేను తప్పు చేశానన్న ఒక భావన అన్నమాట. అపరాధి భావ్, నేను తప్పు చేశానేమో అన్న ఒక భావన. తుమ్హారీ ఉంగ్లియా తవే సే జల్ జాతీ థీ, నీ యొక్క చేతి వేళ్ళు, తవే అంటే ప్యాన్ అని అర్థం చెప్పుకున్నాం కదా, ప్యాన్, తవే సే జల్ జాతీ థీ కాలిపోతూ ఉన్నాయి. యహ్ ముస్సే దేఖా నా జాతా థా అమ్మా, ఇది నా వల్ల చూడడానికి అవ్వలేదు, నేను దాన్ని చూడలేకపోయానమ్మా. ఇస్లియే మై ఇసే లివాలాయా, లివాలానా అంటే లే ఆనా, తీసుకొచ్చుట అని అర్థం, తీసుకొని వచ్చుట, లే ఆనా అని అర్థం. అందువల్ల నేను దీన్ని తీసుకొచ్చాను ఈ చింటాన్ని అని హామీద్ చెప్తాడు. అమీనా కా క్రోధ్ తురంత్ స్నేహ్ మే బదల్ గయా,
ఈ విషయం చెప్పిన వెంటనే అంటే మనల్ని కూడా అమ్మ వాళ్ళు తిడతారు, కానీ ఎప్పుడైనా ఇది నేను మీకోసమే చేసిన అని వాళ్ళకి అర్థమైనప్పుడు మన మీద ప్రేమ ఇంకా పెరుగుతుంది. అవునా కాదా అమ్మ? ఎస్ మేడం. మీకు ఎప్పుడైనా ఇలాంటి సందర్భం ఎదురైందా? అయ్యింది మేడం. ఓకే. ఆ మనము ఏదైనా తప్పు చేసినా కూడా ఒకవేళ అబ్బాయి ఏం మిస్టేక్ చేయలేదు, కానీ ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు వస్తాయి. వాళ్ళ కోసం ఏదైనా చేసినామని వాళ్ళకి అనిపించినప్పుడు వాళ్ళ ప్రేమ పెరుగుతుందన్నమాట. మరి ఇక్కడ అమీనా ఏం చేస్తుందంటే, అమీనా కా క్రోధ్ తురంత స్నేహమే బదల్ గయా. అంతవరకు ఏం తినలేదు ఈ పిచ్చి పిల్లోడు, మధ్యాహ్నం పైన ఏంటి అని చెప్పి తిట్టింది, కోపంగా ఉంది. కానీ అబ్బాయి ఎప్పుడైతే నీ చేతి వేళ్ళు కాలిపోతున్నాయి కదా అమ్మా అన్నప్పుడు ఆమె ఆమె చూడండి ఒకసారి, ఉన్కా క్రోధ్ తురంత్ స్నేహమే బదల్ గయా. ఆమె యొక్క కోపము తురంత్ క్విక్లీ వెంటనే స్నేహమే బదల్ గయా. స్నేహ అంటే మీ అందరికీ తెలుసు కదా, ప్రేమ Yes, madam. అన్నమాట. స్నేహంగా ఆమె యొక్క ప్రేమ కోపం అనేది మారిపోయింది. యహ్ మూకు స్నేహత, అది సైలెంట్ గా ఉన్న ఒక ఫ్రెండ్షిప్ అన్నమాట. అంటే ఏం మాటలు రాలేదు ఆమె నోట్లోంచి. మూక్ అంటే సైలెంట్, సైలెంట్ గా ఉన్న ఒకలాంటి ఫ్రెండ్షిప్ అది. మార్మిక్ ప్రేమ్ థా. మార్మిక్ అంటే హృదయకో छूने वाली, హృదయ కో స్పర్శ కర్నే వాली ప్రేమ్, అంటే హార్ట్ టచింగ్ ఫ్రెండ్షిప్ అన్నమాట. అది హార్ట్ టచింగ్ ఫ్రెండ్షిప్. మార్మిక్ మర్మకో చూనే వాలి అంటే హృదయాన్ని తాకేటటువంటి ప్రేమ అది. మనకు కూడా చదివేటప్పుడు అనిపిస్తుంది కదా, మీకు తెలుగులో ఒకసారి చదవండి అర్థమవుతుంది. ఎంత ప్రేమగా, ఎంత ప్రేమని ఇక్కడ ప్రేమ్చంద్ వర్ణించారో మీకు కూడా అర్థమవుతుంది. నేను పీడిఎఫ్ పెట్టాను కదా నాన్న, ఒకసారి చదవండి. హృదయాన్ని తాకేటటువంటి ప్రేమ అది. జో రస్ और स्वाद से भरा, అది రస్ మరియు స్వాద్ అంటే ఒక స్వాదిష్టమైన రస్తో కూడిన ఒక ప్రేమ అన్నమాట. బచ్చే మే కితనా త్యాగ్, కితనా సద్భావ్ और कितना వివేక్ है. ఆ పిల్లవాడిలో ఎంతటి త్యాగం ఉంది. ఉంది కదమ్మా, త్యాగ్ ఎందుకు ఉంది చెప్పండి ఒకసారి నాకు. క్యూ త్యాగ్ హే? వాళ్ళ అమ్మ వాళ్ళ దాది వాళ్ళ చేతులు వాళ్ళ కాలుతాయని తీసుకెళ్ళాను మేడం. चिमटा ఏం తీసుకెళ్ళాను. తినకుండా ఏం తాగకుండా చిమ్టా తెచ్చారు. హిందీ में बताइए, हिंदी में बोलने के लिए कोशिश कीजिए. कुछ भी नहीं खाया, कुछ खाया ना पिया, दादी के लिए चिमटा लाया. दोपहर हुई, कुछ खाया ना पिया, दादी माँ के लिए चिमटा लाया. दुकान में कुछ नहीं खरीदा, मिठाइयों की दुकान में कुछ नहीं खरीदा, लेकिन चिमटा लाया. यह त्याग ही होता है. మనకి ఏదైనా కావాలి అనిపించినప్పుడు ఎవరి కోసం మన ఇచ్చేసినప్పుడు దాన్ని త్యాగం అని అంటారు. త్యాగకి విలోమ శబ్దం వస్తుంది త్యాగ్, స్వార్థ్. త్యాగ్ స్వార్థ్. త్యాగకి పర్యాయవాచి శబ్దం వస్తుందమ్మా బలిదాన్. బలిదాన్, భగత్ సింగ్ ने देश के लिए अपना प्राण बलिदान दे दिया. నెక్స్ట్ కితనా సద్భావ్, ఎంత మంచి భావం ఉంది ఆ అబ్బాయిలో, ఎంత మంచి భావనలు ఉన్నాయి. కితనా వివేక్ హై, ఎంత తెలివి ఉంది. వివేక్ అంటే ఏది మంచిది ఏది చెడ్డ అని ఆలోచించుకోగలిగేంత ఉండడం అన్నమాట. ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకోవడమే వివేకం అన్నమాట. అంటే పిల్లలందరూ పగిలిపోయేటటువంటి బొమ్మలు తీసుకున్నారు, కానీ ఈ అబ్బాయి మాత్రం తెలివిగా చిమ్టా తీసుకున్నాడు. అది ఉపయోగపడే సాధనాన్ని తీసుకున్నాడు. మట్టిలో కలిసిపోదు, పగిలిపోదు, వాళ్ళ నాన్నమ్మ చేతులు కూడా కాలవు. సో ఎంత త్యాగం ఉంది, ఎంత మంచి భావన ఉంది ఆ అబ్బాయిలో. అమ్మమ్మకి నాన్నమ్మకి హెల్ప్ చేయాలని, అలాగే ఎంత వివేకం ఉంది. నెక్స్ట్ చూడండి, दूसरों को खिलौने लेते और मिठाई खाते देखकर इसका मन कितना ललचाया होगा. ఖిలౌనే లేనా అంటే బొమ్మలు తీసుకోవడం, మిఠాయి కానా స్వీట్స్ తినడం. అంటే పిల్లలు బొమ్మలు తీసుకునేటప్పుడు మిఠాయిలు తినడం చూసినప్పుడు ఇస్కా మన్ కితనా లల్చాయా హోగా. లల్చానా అంటే నాకు కావాలి అనే ఒక కోరికతో ఉండడం అన్నమాట. లల్చాయా హోగా. వాళ్ళందరూ తీసుకునేటప్పుడు ఈ అబ్బాయికి కూడా అనిపించి ఉంటుంది, నాకు కూడా కావాలి అని ఖచ్చితంగా అనిపించి ఉంటుంది. లల్చాయి అంటే ఆశ అనేది కలిగి ఉంటుంది ఖచ్చితంగా. కానీ ఏం చేశాడు, వహాబీ అపని
బుడియా దాదికి యాద్ బనీ రహి, అక్కడ కూడా ఆ షాపుల దగ్గర కూడా అపని బుడియా దాదికి యాద్ బనీ రహి, ఆ ముసలి నానమ్మ గుర్తు ఉంది. యాద్ బనీ రహన అంటే గుర్తు ఉండి ఉండడం. అమీనా కా మన్ గద్గద్ హో గయా, అమీనా కా మన్ గద్గద్ హో గయా మతలబ్ గలా భర్ జానా, ఖుష్ హోనా, చాలా ప్రసన్న హోనా, హ్యాపీగా ఉండిపోయింది. అంటే అమితమైన ఆనందంతో గుండె ఆగినంత పని అవ్వడం. మన్ గద్గద్ హోనా అంటే మన్ గద్గద్ హోనా ఒక రకమైన ఎమోషన్ తో హ్యాపీగా ఉండడం. నెక్స్ట్ ఏం చేస్తుందంట, ఆంచల్ ఫైలాకర్ హామిద్ కో దువాయే దేతీ జాతి. ఆంచల్ ఫైలాకర్ అమీనా హామిద్ కి ఆంచల్ ఫైలాకర్ ఆమె యొక్క పైట కొంగు, ఆంచల్ అంటే పైట కొంగు అని అర్థం. ఫైలాకర్ అబ్బాయి మీద కప్పడం, స్ప్రెడ్ వ్యాపించడం, ఫైలానా అంటే కప్పడం. హామిద్ కో దువాయి దేతీ జాతి, దువాయి అంటే అర్థం ఏంటమ్మా? షోల్డర్, షోల్డర్ మేడం, భుజము. కంధ అంటే షోల్డర్, కంధ అంటే షోల్డర్. దువాయి అంటే అర్థం ఏంటి? అమ్మ తన యొక్క పైట కొంగును కప్పి హామిద్ కి బ్లెస్సింగ్స్ ఇస్తూ వెళ్తుంది. ఆన్సుఓం కి బడి బడి బూందే గిరాతీ జాతి. ఆన్సు అంటే అర్థం ఏంటమ్మా? కన్నీరు. కన్నీరు. గానే మీరు చదువుకొని లాస్ట్. ఆన్సుఓం కి బడి బడి బూందే, పెద్ద పెద్ద బిందువులు. బూందే అంటే డ్రాప్స్ అని చెప్పుకున్నాం కదా బరస్తే బాదల్లో. బడి బడి బూందే అంటే ఏంటి? పెద్ద 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 కన్నీరు. పెద్ద పెద్ద బిందువులు, పెద్ద పెద్ద డ్రాప్స్. పెద్ద పెద్ద కన్నీటి బిందువులు. ఇక్కడ బడి బడి అనేది ఏ వర్డ్ అవుతుంది? పునరుక్తి శబ్దం. పునరుక్తి శబ్దం, జంట పదము అవుతుంది. నెక్స్ట్ పెద్ద పెద్ద కన్నీటి బొట్టుల్ని రాలుస్తూ హామిద్ ఇస్కా రహస్య క్యా సమస్య. కానీ హామిద్ వాళ్ళ నానమ్మ ఎందుకు ఏడుస్తుందా అనుకుంటాడు. అబ్బాయికి ఒక రహస్యం అనేది తెలియదు అనమాట. రహస్యం అంటే ఇక్కడ ఏం లేదు. ఆమె కన్నీటి వెనక ఉన్న కారణము ఆ అబ్బాయికి తెలియదు. ఎందుకంటే హామిద్ చెప్పండి ఎందుకు అర్థం కాదు అబ్బాయికి? చిన్న బాబు కాబట్టి. ఇంకా చిన్న బాబు. ఎన్ని సంవత్సరాల వయసు కలిగిన బాబు? ఎన్ని సంవత్సరాల వయసు కలిగిన బాబు అబ్బాయి అమ్మ? హమీద్ కితనే సాల్ కా లడకా హై? 7 साल का लड़का है. 7 మేడం. 8 సంవత్సరాలమ్మా? 7 సంవత్సరాలమ్మా? ఎస్ మేడం. ఎవరు చెప్పారు నాన్న 7 సంవత్సరాలని? ఫస్ట్ మౌనిక చెప్పింది, తర్వాత మీ అందరూ చెప్తున్నారా? 4-5 साल का. 4 కాదు 4 అనాలి. 4-5 साल का दुबला पतला लड़का था. ठीक है अम्मा. ये है प्रेमचंद की कहानी पर आधारित एक छोटा सा पाठ है. ये ప్రేమ్చంద్ కహానీని బేస్ చేసుకొని దీన్ని మీ లెసన్ లో ఇవ్వడం జరిగింది. హామిద్ అనే అబ్బాయిని మాధ్యమంగా చేసుకొని మీలో త్యాగము, సద్భావన, వివేకం లాంటి మంచి మంచి గుణాలను డెవలప్ చేయడము ఈ లెసన్ యొక్క ముఖ్య ఉద్దేశము. మరి ఈ లెసన్ కి సంబంధించి కొన్ని క్వశ్చన్లు అడుగుతాను, చెప్తారా? ठीक है. सोहन हलवा मीन्स क्या है? हलवा. रेवड़ी का अर्थ क्या है? किससे बना हुआ है? किससे बना हुआ? దేంతో తయారు చేయబడింది? इसमें सद्भाव विवेक है. हामिद के साथ
त्याग विवेक सद्भाव है। संगी माने क्या है? मित्र संगी माने रुपये में खरीदा, कितने पैसे में हामी चिमटा खरीदा? 3 पैसे 3 पैसे में 3 पैसे काम से अकड़ता हुआ किसके पास आया? हामी खरीदने के बाद किसके पास आया? అబ్బాయి కొన్న తర్వాత అమీన్ పాస్ ఆయా వాళ్ళ రకా మేడం కట్ అవుతుంది మేడం ప్రాబ్లమ్ మీ ఇప్పుడు కూడా అలానే ఉంది. అవును మేడం బాగుంది కొంతమందికి సిగ్నల్ ప్రాబ్లం. ఇట్స్ రైనింగ్ హియర్. ఇక్కడ కూడా వర్షం పడుతుంది, మేబీ అక్కడ కూడా పడినట్లుంది.